మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58 వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఓ గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులున్నై ఉండుడి. ఎప్పుడు ప్రభు యొక్క సేవకు సాంకేతికలుగా ఉంటే కదలకుండా, ఇబ్బంది పడకుండా, తప్పకుండా ఉంటే తప్పకుండా దేవుడు తప్పకుండా ఏదో మేలు, అంతకన్నా ఒక మేలు చేయడానికి ప్రభు సిద్ధం. స్థిరత్వం కలిగి ఎటు కదలకుండా వదలకుండా మనం ఉన్నట్లయితే మన ప్రయాస దేవుడిగా అర్థం చేసే దేవుడుగా కనుక అనిల్ గారు ప్రయాస ఇంత కష్టపడ్డ అయ్యగారు ఇంత నాలుగుతో ప్రారంభించినటువంటి అందరూ వేల మందికి వచ్చారని అంతగా రెట్టింపైనటువంటి మీ ప్రయాసాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని రెట్టింపైనటువంటి ఆనందం దేవుడు ఇవ్వబోతున్నాడు. తప్పకుండా ఆ రోజు మనం అందరం కూడా చూసి ఆయన గ్రంథంలో ఆయన స్తుతించే కృప దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ అయా నీ కుమారుడు నీ దాసురాణి గారిని ప్రార్థిస్తున్నాను. అయా బిడ్డకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి భార్యను బట్టి అయా నాయన నీ సత్య సువార్తను, రాకడ సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించాలని ఆ తిరుగురు ప్రాంతం నుంచి స్థలంలోకి వచ్చినారు. అయినా ఒంటరికి వచ్చిన బిడ్డను వేలాది మంది భక్తుల్ని మీకు ఇచ్చారు. నీకు ఆ బిడ్డ అడుగుపెట్టిన స్థలాన్ని దీవించారు. ఆయన అపవాది వల్ల అయా నాయన మరి అంధకార శక్తుల వల్ల అయా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అయినా ప్రతి నాయన కష్టమైన మేలు చేసే దేవుడు, ప్రతి స్థలానికి ఒక ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, కనుక గుడ్డ నిబ్బరాన్ని దయచేయండి. అయా కదలకుండా నిత్యముగా స్థిరంగా ఉండి నీ కార్యాభివృద్ధి కోసం ఎప్పటికీ ఆసక్తి కలిగి నీ పనిలో సాగడానికి సాధించమని ప్రార్థిస్తాను. అయా నీకు వందనాలు. వారు ఎంత కోల్పోయారో అంతకు రెట్టింపు ఆశీర్వాదాలు మీరు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం. సంఘ బిడ్డలను ధైర్యపరచండి, సేవకులను ధైర్యపరచండి. అయా మేమని ఆయన అనుకోండి ఇట్టుగా తలపగా మొదటిసారి అయా నీ దాసుని యొక్క మందిరాన్ని అయా దర్శించడానికి ఇచ్చిన కృపను బట్టి ఉన్నారు. నిరీక్షణరావు గారు ఒకసారి వెళదామన్నారు, కానీ అయా నాకు పని ఒత్తిడి వల్ల రాలేకపోయాను. కానీ నాయన ఇది డిస్టర్బ్ అయిన తర్వాత వచ్చాను. ఎందుకు వచ్చా నాకు తెలియదు, కానీ తప్పకుండా ఈ మందిరంలో అయా గొప్ప ఈ మందిరము అయా మీరు పడుకొట్టారు, కానీ దాన్ని స్థిరపరిచే దేవుడు అయా 100 ఎత్తులుగా అయా ఎంతో వేలాది మంది భక్తులు చేరి నేను స్తుతించి నేను ఆరాధించే అవకాశం ఇవ్వబోతున్నందుకు యేసుబాబు నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా నీ పొందనాలు. మరొకసారి నాకు ఉన్నటువంటి దైవజనుల నిరీక్షణ గారిని బట్టి ప్రార్థిస్తున్నా, చెడు కుమార్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నా, వచ్చినటువంటి మహిళా మండలి అయా మరి సహోదరుని బట్టి ప్రార్థన చేస్తున్నా, అయా సేవకులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నా. మా ప్రార్థన ఆయన మీరు ఆలకిస్తున్నారు, మా ప్రార్థన జవాబిస్తారని అయా మేము ప్రార్థన చేస్తున్నాం. అయా యేసయ్యా నీకు అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అడుగొట్టువాడు నీవే, అయా కట్టువాడు నీవే, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తప్పకుండా అయినా నీ బిడ్డను ధైర్యపరిచి ఎంతకన్నా రిటర్న్ మందిరాన్ని తెలుస్తున్నందుకు స్తోత్రాలు. మరొకసారి నీ దాసులకి అటువంటి గొప్ప సాక్ష్యం ఈ ప్రాంత ప్రజలందరూ మీరు ధైర్యపరిచి వాదాన్ని యేసు వారి